సినిమాలు లేకపోవడం వల్ల ఇదిలానే కొనసాగింది. ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతున్నానుగా. నువ్వు ఇటు నుంచి వస్తున్నావేంటి? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆంటీ చూస్తే ఏమనుకుంటారు? ఏంటి ఏమనుకుంటారా? నిద్రపోతున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వెనక నుంచి తోసావు, బాత్రూమ్ లో నుంచి వస్తున్నావు, ఏంటి మాయ చేస్తున్నావు? లారెన్స్ కు ఉన్న క్రేజ్ దీనికో కారణం కాగా హర్రర్ కథాంశం కావడం కలిసొచ్చింది. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అడ్డు లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. తమిళ సినిమా విజయాల జోరులో సాగిపోదామని ప్రేక్షకుల ముందుకొచ్చిన ఏటీఎం భారీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. చింతని కోమలి చంపుతుంటే చలి ఏదో గిలి సరదాలతో సరసాలతో సాగాలిరా ఈ స్నేహము. అనంతరం అలా మొదలైంది కాంబినేషన్ లో వచ్చిన సెగ సైతం ఆకట్టుకోలేకపోయింది. ఇది మరి ప్రణయమా ప్రణయమా కునుకేమో దరికి రాదు ఉణుకేమో వదిలిపోదు ఏ వింత పరుగు నాదో నా ప్రయాణం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం. అంతకుముందే యుగానికి ఒకడు, ఆవార లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కార్తీ నా పేరు శివ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి టాక్ రావడం వల్ల కాస్త పర్వాలేదనిపించింది సినిమా. పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అనగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టెనే కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే. ఇదే సమయంలో కందిరీగా విడుదలై విజయం సాధించింది. ఫలితంగా అప్పటి వరకు భారీ అంచనాలు రేకెత్తించిన మలయాళ చిత్రం ఉరిమి ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంటే తెలుగు సినిమా హవా మొదలు కాగానే డబ్బింగ్ సినిమా వెనుతిరగాల్సి వచ్చింది. రంగం విజయంతో మరో విజయాన్ని అందుకోవాలని ఆత్మవిశ్వాసంతో వచ్చిన వచ్చాడు గెలిచాడు బాధతో వెనుదిరగాల్సి వచ్చింది. మెరుపుల్లో మబ్బుల్లో చినుకల్లే చిందులేద్దా గగనంలో రంగుల్లే అరచేతుల్లోనే పట్టేద్దాం ఉదయంలో మంచల్లే చిరునవ్వే నింపుకుందాం హృదయంలో ఉత్సాహం కర్పూరంలాగా వెలిగిద్దాం ఏరై పారేనంట ఇదకోనల్లో నా ఆనందం గాల ఎగిరేనంట పాదాల్లో నా ఆహ్లాదం అడుగుల్లో ఆవేశం అందించే ఆకాశం పోరాటం మాత్రం చేస్తే నిత్యం పొందేదొకటే. ఆ విషయం చెప్పడం కంటే తెలుగు సినిమాల విజయం ముందు నిలబడలేకపోయిందనే అనాలి. అందాల బాల అందాల బాల బతుకమ్మ దూరం ఏకాంత వేళ మలయాళ దేశాన నడిచేటి నరజాడ ఏదేదో మత్తుంది నీ అందంలోనా. ఈ మధ్య
మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెవెంత్ సెన్స్ పరిస్థితి కూడా ఇలాంటిది. ప్రస్తుతం దూకుడు, ఊసరవెల్లి లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఫలితంగా మిగతా సినిమాలేవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. పుష్పించే తోటలో పులకించే గాలినై తెల్లవారు జామున తొలి గీతమే వినిపించని. గమనిస్తే పెద్ద సినిమాల కంటే చిన్న నిర్మాతలే డబ్బింగ్ హవా వల్ల నష్టపోతున్నారు. థియేటర్లు దొరక్క ఎన్నో మంచి సినిమాలు ఇబ్బందుల పాలవుతున్నాయి. కేవలం డబ్బింగ్ ఖర్చులే ఉండడం వల్ల ప్రకటనలకు భారీగా వెచ్చించి తమ సినిమాను విజయ తీరాలకు చేర్చుకుంటున్నారు. అందుకే డబ్బింగ్ సినిమాలను అడ్డుకోవడం కంటే ముందు మన సినిమాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నాకు నీకు నోకియా ఇక్కడ పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా నాకు నీకు నోకియా ఇక్కడ